జి సరోజిని, సౌజన్య, వరమ్మ, కామాక్షి, సరస్వతి, సంధ్య, గతంలో ఆయన మాదిరిగా డూప్లికేట్ మాట్లాడి చేస్తే చేస్తాను చెప్పి చేయలేదు కాదమ్మా ఎంతో ఎంతో మార్చి ర్యాంకులు చాలా సంతోషం. ఆయన ఏదేవాడా మాకు ఆయనే రావాలి. ఈరోజు 33వ డివిజన్ నుంచి మహిళా నాయకురాళ్ళు మన మేఘనాథ్ సింగ్ గారి ద్వారా ఎస్ సరోజినమ్మ గారు, వి కృష్ణవేణి గారు, జి సరోజిని గారు, జె సౌజన్య గారు, ఏ వరమ్మ గారు, వి కామాక్షి, సిహెచ్ సరస్వతి, కె సంధ్య, జి వసంతరాణి, ఎన్ భవాని, ఎన్ కవిత, వి ధనలక్ష్మి, లావణ్య, గౌరీ, పెంచలమ్మ, బాలకృష్ణయ్య వీళ్ళందరూ కూడా ఈ మన సరోజనమ్మ గారు, కృష్ణవేణి గారి ఆధ్వర్యంలో వచ్చి పార్టీలో చేరడం చాలా సంతోషించదగిన విషయం. వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకి, మేము గతంలో 9 నెలల్లో చేసిన అభివృద్ధి కార్యక్రమాలకి ఆకర్షితులై వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ భవిష్యత్తులో వాళ్ళందరినీ కూడా అన్ని విధాల అండదండలు అందించి వారి ప్రాంత అభివృద్ధికి, వాళ్ళ ప్రాంతంలో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎవరైనా పొరపాటును మిస్ అయి ఉంటే వాళ్ళ ద్వారా ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుందని, మీకు అన్ని విధాల ఒక పక్క అభివృద్ధి, ఇంకొక సంక్షేమం, మీ గౌరవాన్ని కూడా ఎక్కడా లోపం రాకుండా మేము చూసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 3వ డివిజన్లోని నేతాజీ నగర్ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందిస్తున్నటువంటి సంక్షేమానికి, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులై వారంతటి వారు ఈ రోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని వద్ద కండువ కప్పించుకోవాలని ఎంతో కుతూహలంతో వివిధ పార్టీల్లోంచి ఈ రోజు పార్టీలో చేరడం, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు వారిని స్వాగతించి వాళ్ళకి కండువా వేసి కప్పడం, వారికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పడం చాలా ఆనందదాయకమైన విషయం. ఇప్పుడు నెల్లూరు రూరల్ అభ్యర్థి, అదేవిధంగా కాబోయే ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్యులు అయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. వసంతరాణి, భవాని, కవిత, ధనలక్ష్మి, లావణ్య, గౌరీ, పెంచలమ్మ, వి బాలకృష్ణయ్య. బాలకృష్ణ ముందు అడుగు. సరోజనక మీరు ఇటు వచ్చేసేయండి, ఇటే వచ్చేసేయండి, నలుగురు ఇటు వచ్చేసేయండి.